సో హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు క్లాస్ లో మనం టపుల్స్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. సో లాస్ట్ క్లాస్ లో మనం ఏం చూసాం, లిస్ట్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేస్తాం. సో లిస్ట్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు ఏం చెప్పాము అంటే, మనం ఆ లిస్ట్ అనే దాన్ని స్క్వేర్ బ్రాకెట్స్ తోటి డినోట్ చేస్తామని చెప్పుకున్నాం. సో ఇక్కడ ఈ టపుల్ అనే దాన్ని దేనితో డినోట్ చేస్తాము అంటే పెరాంథసిస్ తోటి డినోట్ చేస్తాం. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, వీటిని మనం పెరాంథసిస్ అంటాం. సో ఈ పెరాంథసిస్ తోటి మనం టపుల్ అనే దాన్ని డినోట్ చేస్తాము. నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఏంటంటే అలౌ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్. అంటే మనం సో లిస్ట్ లో కూడా చూస్తాము. సో ఇందులో ఇంటీజరే ఉండాలి, స్ట్రింగే ఉండాలి, లేదంటే ఫ్లోటే ఉండాలి. సో ఇలాంటి కండిషన్స్ అనేవి ఏమీ లేవు. సో ఏ డిఫరెంట్ టైప్స్ అయినా కూడా మనం ఈ యొక్క టపుల్ లో తీసుకోవచ్చు. అదే విధంగా ఇట్ అలౌస్ ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్. అంటే ఇందులో ఇండెక్స్ వాల్యూస్. సో ఇండెక్స్ వాల్యూస్ అంటే ఏంటి, 0, 1, 2, 3. సో వాటి యొక్క ఇండెక్స్ వాల్యూస్ అనేవి ఉంటాయి. ఓకే, సో దాన్ని ఇది అలౌ చేస్తుంది. అదే విధంగా స్లైసింగ్. సో స్లైసింగ్ వచ్చేసరికి ఈ టపుల్ లో మనకి స్టార్ట్ ఒకటి ఉంటుంది, స్టాప్ ఒకటి ఉంటుంది, స్కిప్ ఒకటి ఉంటుంది అనమాట. సో నేను ప్రోగ్రామ్ చెప్పేటప్పుడు నేను అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్లైసింగ్ వచ్చి. నెక్స్ట్ అలౌ డూప్లికేట్స్. అలౌ డూప్లికేట్స్ అంటే ఏంటంటే ఒక వాల్యూ అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయితే సో ఏంటి ఇది అలౌ చేసుకుంటది. అంటే ఒక నెంబర్ అనేది 2-3 టైమ్స్ ఉన్నా కూడా ఇది యాక్సెప్ట్ చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇట్ ఈస్ ఇమ్యూటబుల్. మనం నార్మల్ గా చూసినట్లయితే లాస్ట్ క్లాస్ లో లిస్ట్ అనే దాని గురించి చూసుకున్నాం. లిస్ట్ లో ఏం చూస్తాం, లిస్ట్ అనేది ఒక మ్యూటబుల్. నెక్స్ట్ టపుల్ వచ్చేసరికి ఇమ్యూటబుల్. మరి మ్యూటబుల్ అంటే ఏంటి, ఇమ్యూటబుల్ అంటే ఏంటి అంటే, సో మ్యూటబుల్ లో మనం ఏం చేసాము, లిస్ట్ లో వచ్చేసరికి అపెండ్ చేసాం, ఎక్స్టెండ్ చేసాం, పాప్ చేసాం, రిమూవ్ చేసాం. సో అంటే ఏంటి, ఒక వాల్యూ అనేది ఇన్సర్ట్ చేసాము, అదే విధంగా ఒక వాల్యూ అనేది దాని నుండి రిమూవ్ కూడా చేసాం. అంటే అందులోన ఏదైతే లిస్ట్ ఇచ్చామో అందులో మనం చేంజెస్ అనేవి చేస్తున్నాం. అవునా. అదే టపుల్లోకి వచ్చేసరికి అలాంటి చేంజెస్ అనేవి ఏమి కూడా చెయ్యలేము. ఒక వాల్యూ ఇన్సర్ట్ చేయడం కానీ ఒక వాల్యూని రిమూవ్ చేయడం కానీ మనం అక్కడ చేయలేమన్నమాట. సో అందుకని మనం ఇక్కడ ఈ టపుల్లో వచ్చేసరికి ఎటువంటి మెథడ్స్ కూడా ఉండవు. అక్కడ మనం చేంజెస్ అనేవి చేయగలం, అది మ్యూటబుల్ కాబట్టి అందులో మెథడ్స్ అనేవి ఉన్నాయి. సో ఇది ఇమ్యూటబుల్, ఇందులో చేంజెస్ చేయలేం కాబట్టి ఇందులోనే మెథడ్స్ ఉండవు అన్నమాట. సో మరి మెథడ్స్ లేవు, మరి ఇందులో ఏముంటాయి అంటే కొన్ని ఆపరేషన్స్ అనేవి ఉంటాయి. అవునా. సో స్ట్రింగ్ లో మనం చూసేటప్పుడు, స్ట్రింగ్ చెప్పుకునేటప్పుడు నేను కొన్ని ఆపరేషన్స్ చెప్పాను, కన్కాటినేషన్ చెప్పాను, రిపిటేషన్ చెప్పాను. ఓకే, సో అదే విధంగా ఇక్కడ ఈ టపుల్ లో కూడా వచ్చేసరికి కన్కాటినేషన్ అనే ఒక మనకు ఆపరేషన్ ఉంటది, రిపిటేషన్ ఉంటది, మిన్ ఉంటది, మ్యాక్స్ ఉంటది, లెన్ ఉంటది, సమ్ ఉంటది. ఓకేనా. సో ఈ యొక్క ఆపరేషన్స్ అన్నిటిని కూడా మనం ఇప్పుడు చూద్దాం. సో మన ప్రోగ్రామ్స్ అనేవి చూసుకున్నట్లయితే, సో నేను ఇక్కడ దీనికోసం విజువల్ స్టూడియో అనేది యూజ్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను. సో ఇది టపుల్, ఇది ఈ టైప్ అనేది మనం ఇప్పుడు అసలు ఇవన్నీ ఏంటి, ఇవన్నీ డేటా టైప్స్. లిస్ట్ అని అవ్వచ్చు, నెక్స్ట్ స్ట్రింగ్ అవ్వచ్చు. స్ట్రింగ్ అంటే ఏమొస్తుంది, టైప్ ఆఫ్ ఎస్ అని తీసుకుంటే STR అని వస్తుంది. నిన్న మనం చూసుకున్నట్లయితే స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చాము, స్క్వేర్ బ్రాకెట్స్ అనేవి ఇచ్చి అది ఏ టైప్ అని అడిగితే లిస్ట్ అని చూపించింది. సో ఇక్కడ మనం పెరాంథసిస్ ఇస్తున్నాం. ఇప్పుడు పెరాంథసిస్ ఇస్తే మనకి ఏమని ప్రింట్ అవ్వాలి, ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్. అంటే ఈ ఎస్ అనే ఈ టైప్ ఏ యొక్క టైప్ మాట. ఎస్ అనే ఈ వేరియబుల్ ఏ టైప్ కి సంబంధించింది. మరి ఎస్ అనే వేరియబుల్ లో ఏ వాల్యూ అనేది స్టోర్ అయి ఉంది, పెరాంథసిస్ అనేది స్టోర్ అయ్యింది. సో ఇప్పుడు ఈ పెరాంథసిస్ యొక్క టైప్ అనేది ఎలా తెలుస్తుంది అంటే టైప్ ఆఫ్ ఎస్ అని యూజ్ చేయడం ద్వారా. సో ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. సో అవుట్పుట్ అంటే మనకి ఇప్పుడు అవుట్పుట్ ద్వారా మనకి ఏం తెలుస్తుంది, క్లాస్ అనేది, ఈ క్లాస్ అనేది ఏంటి, టపుల్. సో మనకి పెరాంథసిస్ అనేది యూజ్ చేస్తున్నామంటే అది ఏంటని అర్థమవుతుంది, టపుల్ అని తెలుస్తుంది. సో ఇప్పుడు ఇండెక్సింగ్ అని చెప్పాం కదా. సో నేను ఫర్ సమ్ వాల్యూస్ అనేది తీసుకుంటున్నాను, 1, 2, 3, 4, 5, సమ్ నెక్స్ట్ 5. సో డూప్లికేట్ వాల్యూస్ కూడా అలౌ చేస్తుంది కాబట్టి 5 అనేది 2 టైమ్స్ తీసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు ఇండెక్సింగ్ ఏంటి అంటే స్క్వేర్ బ్రాకెట్స్ అని యూజ్ చేస్తాం. ఇక్కడ మనకి ఏ ఇండెక్స్ ఉన్నాయి, 0 ఒకటి ఉంది, 1, 2, 3, 4, 5. సో 5 వరకు ఇండెక్స్ అనేది ఉంది. సో నేను ఇక్కడ ఏం కావాలనుకుంటున్నాను అంటే, సో 3 అనే ఇండెక్స్ అడుగుతున్నాను. సో 3. సో ఇప్పుడు ఏంటి, ఇది 0, ఇది 1, ఇది 2, ఇది 3. సో ఇండెక్స్ 3 దగ్గర వాల్యూ అనేది ఎంత ఉంది, 4 అనేది ఉంది. ఇప్పుడు నాకు అవుట్పుట్ అనేది ఆ 4 అనేది రావాలి. ఆ 4 అనేది వస్తే అది నేను తీసుకునే సింటాక్స్ అనేది రైట్, లేదంటే రాంగ్. సో ఇక్కడ ఏమని తీసుకున్నాను, ఎస్ ఆఫ్. సో ఇక్కడ ఏ బ్రాకెట్స్ యూజ్ చేశాను అంటే స్క్వేర్ బ్రాకెట్స్ అనేవి యూజ్ చేశాను. సో పెరాంథసిస్ కాదు, స్క్వేర్ బ్రాకెట్స్ అనేవి యూజ్ చేశాను. ఓకేనా. సో ఎస్ ఆఫ్ 3 అంటే ఇక్కడ మనకి ఏం రావాలి, ఇప్పుడు అవుట్పుట్ 4 వచ్చింది.
ఓకేనా. సో మీరు 3 కాదు లేదంటే 0 తీసుకోండి, s ఆఫ్ 0. సో ఇండెక్స్ వాల్యూ 0 అనేది ఏమొస్తుంది మనకి, 0 ఇండెక్స్ దగ్గర 1 అనే వాల్యూ ఉంది. సో 1 అనే అవుట్పుట్ అనేది రావాలి. సో ఏమొచ్చింది మనకి ఇక్కడ 1 అనే వాల్యూ వచ్చింది. ఓకే కదా. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి స్లైసింగ్ అనేది ఎలా తీసుకుంటామంటే, ఈ స్లైసింగ్ కూడా స్క్వేర్ బ్రాకెట్స్ లోనే తీసుకుంటాము. సో ఇక్కడ స్టార్టింగ్ ఇండెక్స్ ఎంత ఉంది, నేను ఇండెక్స్ నుండి స్టార్టింగ్ ఇండెక్స్ నుండి తీసుకుంటున్నాను. సో 0 కాలన్ అనేదాన్ని తీసుకుంటాం ఇక్కడ మనం. సో కాలన్ నెక్స్ట్ ఏంటి, ఎండింగ్ ఇండెక్స్ తీసుకుంటున్నాను. సో స్టార్టింగ్ ఇండెక్స్. సో స్టార్ట్ ఇక్కడ ఏంటి, స్లైసింగ్ లో స్టార్ట్, స్టాప్, స్కిప్ అనే 3 ఉంటాయి. సో నేను ఈ స్టార్ట్ దగ్గర స్టార్టింగ్ ఇండెక్స్ ఏదైతే ఉందో అది తీసుకుంటున్నాను. మీరు అదే తీసుకోవాలని లేదు, 1 అయినా తీసుకోవచ్చు, ఏమైనా తీసుకోవచ్చు. నేను 0 తీసుకుంటున్నాను. సో స్టాప్ దగ్గర నేను ఏమైనా తీసుకుంటున్నాను అంటే ఎండింగ్ ఇండెక్స్ తీసుకుంటున్నాను. అదెంత 5. సో మీరు 5 తీసుకోవచ్చు, లేదంటే ఎనీ నెంబర్. సో ఇక్కడ ఏదైతే ఇండెక్స్ ఉందో ఆ ఇండెక్స్ లో ఏ నెంబర్ అయినా మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి, స్కిప్. స్కిప్ ఇక్కడ నేను ఎంత తీసుకుంటున్నాను అంటే 2 అనేది తీసుకుంటున్నాను. సో ఇక్కడ నేను 2 అనేది తీసుకుంటున్నానంటే ఇక్కడ 2 నెంబర్స్ స్కిప్ అవుతాయని అర్థం కాదు. సో ఇక్కడ అర్థం ఏంటంటే 2 - 1 అంటే ఎంత, 1. సో 1 నెంబర్ అనేది స్కిప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 3 అనే నెంబర్ తీసుకున్నాం అనుకోండి, 3 - 1 అంటే 2 నెంబర్స్ స్కిప్ అవుతాయి. లేదు 4 నెంబర్స్ తీసుకున్నాను అనుకోండి, 4 - 1 ఎంత అవుతుంది, 3 నెంబర్స్. సో 3 నెంబర్స్ అనేవి స్కిప్ అవుతాయి. అంటే మనం ఎంతైతే నెంబర్ తీసుకుంటున్నామో దాన్ని -1 అయితే చేస్తాం కదా. సో ఆ -1 చేయగా వచ్చిన నెంబర్స్ అనేవి మనం స్కిప్ చేస్తాం. ఓకేనా. సో ఇక్కడ 2 తీసుకున్నాం కాబట్టి 2 - 1 అంటే 1. సో 1 నెంబర్ అనేది స్కిప్ చేస్తాం. ఓకేనా. సో ఇక్కడ ఎంత తీసుకున్నాం, 1. సో 1 అనేది ప్రింట్ అవుతుంది. అదే విధంగా ఒక నెంబర్ అనేది స్కిప్ అవుతుంది. సో 2 నెంబర్ అనేది స్కిప్ అవుతుంది. సో 2 అనేది స్కిప్ అయిన తర్వాత 3 అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ 4 అనేది స్కిప్ అవుతుంది, 5 అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఈ 5 అనేది స్కిప్ అవుతుంది. అంటే ఒకటి స్కిప్ అయి ఇంకొకటి అనేది ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకి అవుట్పుట్ అనేది సేమ్ మనం ఎలా తీసుకున్నాం అలా వచ్చిందో లేదో కూడా చూద్దాం. ఓకేనా. సో ఇక్కడ మనకి అవుట్పుట్ అనేది చూసుకున్నట్లయితే ఏమని వచ్చింది మనకి, ఇక్కడ అవుట్పుట్ మనకి నార్మల్ గా 135 అని రావాలి. ఇక్కడ ఏమని వచ్చింది, ఇక్కడ కూడా 135 అని వచ్చింది. ఓకేనా. సో అర్థమైంది కదా ఈ స్లైసింగ్ అంటే ఏంటో. సో ఓకే కదా. నెక్స్ట్ ఇప్పుడు ఆపరేషన్స్. సో మనకి ఏమైపోయింది, ఇది ఏ టైప్ తెలిసిపోయింది. నెక్స్ట్ ఇండెక్స్ వాల్యూ తెలిసిపోయింది, స్లైసింగ్ తెలిసిపోయింది. సో ఇందులో కొన్ని ఆపరేషన్స్ ఉన్నాయి. సో ఆపరేషన్స్ కోసం మనం డిస్కస్ చేద్దాం. స్మాలెస్ట్ నెంబర్స్ అనే వాటిని ఫైండ్ అవుట్ చేయడం కోసం, ఇచ్చిన టపుల్ లో ఈ యొక్క స్మాలెస్ట్ నెంబర్ అనేది ఫైండ్ అవుట్ చేయడం కోసం మిన్ అనే ఆపరేషన్ యూజ్ చేస్తాం. సో మిన్ ఆఫ్ ఎస్. సో దీని సింటాక్స్ ఏంటి, మిన్ ఆఫ్ ఎస్. సో ఈ యొక్క టపుల్ లో మనకి మిన్ అంటే స్మాల్ వాల్యూ ఏంటి, ఇక్కడ మనకి 1 అనేది స్మాల్ వాల్యూ కాబట్టి దాన్ని మనం ఇక్కడ చూసినట్లయితే ఏంటి వచ్చింది, 1 అనేది వచ్చింది. సో ఒకవేళ మనకి మాక్సిమం వాల్యూ కావాలి అంటే ఏంటి, మనకి లార్జెస్ట్ వాల్యూ కావాలి. సో లార్జెస్ట్ వాల్యూ ఏంటి, ఇక్కడ 5 అనేది ఇక్కడ లార్జెస్ట్ వాల్యూ. సో అప్పటికి మనం దానికోసం ఏంటి, మ్యాక్స్ ఆఫ్ ఎస్ అని మనం యూజ్ చేస్తాం. సో ఇక్కడ మనకి ఏంటి 5 అనే అవుట్పుట్ వచ్చింది. సో మిన్ అయిపోయింది, మ్యాక్స్ అయిపోయింది. సో లెంత్ అనేది చూద్దాం. సో లెంత్ వేరు, ఇండెక్స్ వేరు. ఇది లెన్ ఆఫ్ ఎస్, లెంత్ వేరు, ఇండెక్స్ వేరు. సో ఇండెక్స్ అనేది ఏంటి, స్టార్టింగ్ నెంబర్ అనే దాన్ని 0 తోటి తీసుకుంటాం. సో 0 నుండి కౌంట్ చేసుకుంటూ వెళ్తాం. సో 0 1 2 3 4 5. సో ఇండెక్స్ వాల్యూ ఎంత అంటే 5 అని చెప్తాం, 0 to 5 అని చెప్తాం. అదే లెంత్ అనేది మనం ఎలా చేస్తామంటే స్టార్టింగ్ ఆ యొక్క పొజిషన్ అనేది 1 తోటే కౌంట్ చేస్తాం. సో అక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయో అంత యొక్క కౌంట్ నెంబర్ అనేది ఇస్తాం. సో 1 2 3 4 5 6 అని చెప్తాం. అదే ఇండెక్స్ అయితే స్టార్టింగ్ నెంబర్ 0 తో స్టార్ట్ చేస్తాం. ఓకేనా. సో ఇక్కడ ఎంత ఉంది మనకి, ఇప్పుడు లెంత్ అనేది 6 ఉంది. సో ఈ 6 అనేది మనకి అవుట్పుట్ రావాలి. సో లెన్ ఆఫ్ ఎస్ అంటే 6. ఓకేనా. నెక్స్ట్ సమ్, మనకి ఏంటి రావాలి, సమ్ రావాలి. సో సమ్ ఆఫ్ ఎస్ అంటే మనకి ఇక్కడ అవుట్పుట్ ఏమొచ్చింది, మనకి ఇక్కడ సమ్ ఆఫ్ ఎస్ అంటే సో 20 వచ్చింది. ఎలాగా 1 + 2 అంటే 3, 3 + 3 అంటే 6, 6 + 4 అంటే 10, 10 + 5 15, 15 + 5 ఎంత 20. సో ఇక్కడ ఉన్న ఏవైతే టపుల్స్ లో ఉన్న వాల్యూస్ అనేవి ఉన్నాయో ఆ వాల్యూస్ అన్నిటిని కూడా యాడ్ చేస్తుంది. సో ఈ టోటల్ సమ్ ఆఫ్ ఎస్ అంతా కూడా ఎంత మనకి 20. ఓకే. సో ఇప్పుడు అయిపోయింది, మిన్ అయిపోయింది, మ్యాక్స్ అయిపోయింది, లెంత్ అయిపోయింది, సమ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకేం ఉండిపోయి మనకి, కన్కాటినేషన్ ఒకటి ఉండిపోయింది, రిపిటేషన్ ఒకటి ఉండిపోయింది. సో వీటి కోసం, ఈ కన్కాటినేషన్ కోసం మనం ఏం చేస్తాము అంటే ఇంకొక టపుల్ అనేది తీసుకుంటాం. సో 2 టపుల్స్ అనేవి మనకి కావాలి. సో 2, 3, 4, 6, 7 అనేది తీసుకుంటున్నాను. ఓకేనా. సో ఇక్కడ ఏమవుతుంది అనేసి అంటే మన కన్కాటినేషన్ అనేది ఎలా చెప్పాను నేను, దీనికి ఏమని యూజ్ చేస్తాం, ప్లస్ సింబల్ అనే దాన్ని యూజ్ చేస్తామని చెప్పాను స్ట్రింగ్స్ చెప్పేటప్పుడే.
సో S+S1 అని తీసుకుంటాము. అంటే ఇక్కడ మనకి ఏంటి యాడ్ అనే ఆపరేషన్ జరగట్లేదు, కానీ ఇక్కడ ఏంటి నెంబర్స్ తోటి ఇవన్నీ కంటిన్యూ అవుతున్నాయి. సో మీరు ఇక్కడ అవుట్పుట్ చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. చూడండి 1 2 3 4 5 5 నెక్స్ట్ S అనేది అయిపోయింది కదా ఇక్కడ తోటి టపుల్. నెక్స్ట్ S1 అనే టపుల్ అనేది కంటిన్యూ అవుతుంది. ఏమవుతుంది 2 3 4 6 7. సో ఇదేంటిది S1 టపుల్. సో ఇక్కడ వరకు S అనే టపుల్ మనకు వస్తుంది. ఇక్కడ నుండి S1 అనే టపుల్ కూడా మనకి ఏమవుతుంది అంటే యాడ్ అవుతుంది. సో ఇక్కడ ప్లస్ సింబల్ యూజ్ చేసామంటే అర్థం ఏంటంటే రెండు కలిపి రాయడం, సో మర్జ్ చేయడం అన్నమాట. ఓకేనా. సో ఈ విధంగా కన్కాటినేషన్ ఆపరేషన్ చేస్తాం. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి రిపిటేషన్. సో రిపిటేషన్ అనే దానికి మనం ఏం యూజ్ చేస్తామంటే ఆస్ట్రిక్ సింబల్ అనే దాన్ని యూజ్ చేస్తాం. సో ఆస్ట్రిక్, సో ఇక్కడ నేను S అనే వేరియబుల్ ని 5 times రిపీట్ చేయాలనుకుంటున్నాను అనుకోండి. సో దానికోసం నేను ఏంటంటే S*5 అనే దాన్ని ఇస్తాను. సో ఇప్పుడు మనకి ఏంటి అవుట్పుట్ అనేది ఎలా వస్తుంది అంటే ఆ 1 2 3 4 5 5 అనేది 5 times అనేది రిపీట్ అవుతుంది. సో అవుట్పుట్ అనేది అని చూద్దాం. సో ఇక్కడ అవుట్పుట్ అనేది మనం చూసినట్లయితే ఇక్కడ చూస్తే సో ఇక్కడ నుండి ఇక్కడికి 1 time, నెక్స్ట్ ఇక్కడ నుండి ఇక్కడికి 2 times, ఇక్కడ నుండి ఇక్కడికి 3, సో 4 5. సో 5 times అనేది ఈ S యొక్క వేరియబుల్ ఏదైతే ఉందో అది 5 times రిపీట్ అవడం అయితే జరిగింది. సో ఇది రిపిటేషన్. సో అర్థమైంది కదా మనకి టపుల్ లో అనేది, ఈ టపుల్ యొక్క కాన్సెప్ట్ లోని ఏమేమి ఉన్నాయి. సో ఏమేమి ఉన్నాయి మనకి టపుల్ యొక్క కాన్సెప్ట్ లో, కన్కాటినేషన్ ఉంది, రిపిటేషన్ ఉంది, మిన్ ఉంది, మ్యాక్స్, లెన్, సమ్. సో ఇవన్నీ చూసాం కదా. సో ఇది టపుల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.